ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ఎంకరేజ్‌మెంట్ సెషన్‌లో భాగంగా దేవుడు చేసిన అద్భుతాల గురించి మనం మాట్లాడదాం. యేసుప్రభువారు దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సముద్రం మీద తుఫానొస్తది. ఆ దోణంతా గూడా అలల చేత కప్పబడింది అని రాయబడతా వచ్చింది. ఎన్నో సార్లు మనం కూడా మన జీవితంలో గూడా పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం ఒంటరిగా అయిపోయినట్టు అనిపిస్తాయి. చుట్టూ మొత్తము అలలు కమ్ముకున్నట్లుగా కనిపిస్తాయి. మన జీవితంలో తుఫానొచ్చినట్లు అనిపిస్తది. అన్ని పరిస్థితులు అన్నీ ఒకేసారి మన మీద పడినట్లు మనకు అనిపిస్తా ఉంటది. అలాంటప్పుడు ఏం చేయాలి? కృంగిపోతాం. మనుషులంగా ఏదో ఒక పరిస్థితి, ఒక సమస్య, 2 సమస్యలంటే మనము వాటిని జయించగలమేమో కానీ, ఒకేసారి మనం తట్టుకోలేని సిట్యుయేషన్స్ ఒచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను. అది మన జీవితంలో మనం చేస్తే మనకు కూడా ఎన్ని అలలున్నా, మన జీవితం అనే నావ మీద ఎన్ని తుఫానులు వచ్చినా కూడా జయించి నిలబడే శక్తి దేవుడు మనకిస్తాడు. మొదటిగా ఏంటంటే, ఆ దోణిలో యేసయ్య ఉన్నాడు. నీ హృదయం అనే దోణిలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉంటే పరిస్థితి ఎంత విషమించినా కూడా నువ్వు భయపడవు. యేసయ్య ఉంటే ఒకవేళ నువ్వు భయపడినా కూడా యేసయ్య నీ జీవితంలో ఉన్నాడని ఒక ధైర్యం ఉంటది. యేసయ్య ఉన్నాడా? యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించామా? ఎన్నో సార్లు మనం అనుకుంటాం. నేను చర్చ్‌కి వెళ్తాను, నేను పరిచర్య చేస్తాను, నేను అన్ని పనులు చేస్తానండి అని అనుకుంటాం కానీ, నువ్వు ఎన్ని పనులు చేసినా అదంతా సెకండరీ. ఫస్ట్ ప్రైమరీగా కావాల్సింది ఏంటి అంటే, నీ హృదయంలో, నీ హృదయం అనే దోణిలో యేసయ్య ఉన్నాడా? నీ హృదయం అనే దోణిలో యేసయ్య లేకపోతే, నీ జీవితంలో ఎన్నున్నా కూడా అవన్నీ కూడా దేనికి గూడా అక్కరికి రావు. యేసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించటానికి ఇప్పుడే, నేడే అనుకూలమైన సమయం. పరిస్థితులెంతో విషమిస్తున్నాయి. ఎన్నో పరిస్థితులు చూస్తున్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. రెండోది, వారేం చేసొచ్చారంటే, అలల చేత వారు కొట్టబడుతున్నామనే విషయాన్ని వారు దేవునికి చెప్పారు. దేవుని పిలిచి మమ్మల్ని రక్షించు అని ఆయన పిలిచారు. మనకి జీవితంలో సమస్యొచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తాం కానీ, వారైతే దేవునికి చెప్పారు. మనము కూడా దేవునికి చెప్పాలి. మన పరిస్థితి విషమించినప్పుడు, జీవితంలో ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవునికి చెప్పాలి. ఎలా చెప్పాలి దేవునికి? ప్రార్థించాలి. చాలా సార్లు మనం ప్రార్థించడం చాలా తక్కువ కదా! సమస్యొచ్చినప్పుడు వెంటనే మనుషుల దగ్గరికి వెళ్లి మాట్లాడేస్తాం. కానీ ఈసారి నుంచి సమస్యొచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళకుండా, వెంటనే మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఇస్తాడు. ఎన్నో చెప్పగలం కదా! మన జీవితంలో ఎన్నో సమస్యలకైనా పరిష్కార మార్గాలు చూపించాడు. ఆయనకి ప్రతి ప్రాబ్లమ్ దగ్గర ఆయనకొక సొల్యూషన్ ఉంది. అలాంటప్పుడు మనుషుల దగ్గరికి వెళ్లి మన బాధను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ప్రార్థన చేస్తే కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంతో సహాయపడుతది. జీవితంలో కష్టముల్లో, శ్రమల్లో, వేదనల్లో, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో, కన్నీటి బాధల్లో చాలా సార్లు కొంతమంది ఏదైనా చెప్దాం అనుకుంటే నోట్లో నుంచి మాట రాదు కానీ కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చేస్తాయి. ఎందుకంటే వారి బాధ అలా ఉంటది. ఆ కంట్లో నుంచి నీళ్ళొచ్చిన దాన్ని బట్టి వాళ్ళ హృదయం ఎంత వేదన పడుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు మోకరించి యేసయ్యకి మన సమస్య చెప్తే, అంటే యేసయ్యకి సమస్య తెలీదా? తెలుసు. కానీ ఒకసారి యేసయ్య దగ్గరికి వెళ్లి అడిగితే ఆయన వెంటనే ఆ పని చేస్తాడు. నా సహాయం కోరి నా కొరకొచ్చారు అని ఆయన వెంటనే ఆ పని జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థిద్దాం. సమస్య ఏదైనా కూడా ప్రార్థనలోనే మనకి విజయం ఉంది. మూడోదిగా దేవుడేమంటాడంటే, ఆ విషయం మరి యేసయ్యకి చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, "అల్ప విశ్వాసులారా" అంటాడు. అంటే చాలా సార్లు పరిస్థితులు విషమిస్తున్నప్పుడు యేసయ్య ఉన్నాడన్న విశ్వాసం ఉండదు. ఆయన వాగ్దానం చేశాడన్న విశ్వాసం ఉండదు. ఆయన వాగ్దానాలు ఇచ్చాడు అని విశ్వాసం ఉండదు. అల్ప విశ్వాసం. విశ్వాసము లేని పరిస్థితులు, లేకపోతే తక్కువ విశ్వాసం ఉంటది. సరిపోయినంత విశ్వాసం దేవుడు మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. విశ్వాసం ఉంటది. కానీ కొంచెం విశ్వాసం. అందుకే ఇంగ్లీష్‌లో లిటిల్ ఫెయిత్ అని రాయబడింది. కొంచెం విశ్వాసం, అల్ప విశ్వాసం. మన సమస్యకు సరిపోయినంత విశ్వాసం ఉండదు మన జీవితంలో. కాబట్టి జీవితంలో పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు 3 విషయాలు. నీ జీవితంలో యేసయ్య ఉండాలి. రెండోది, పరిస్థితి యేసయ్యకు చెప్పాలి, ప్రార్థించాలి. సిట్యుయేషన్ యేసయ్యకి చెప్పినప్పుడు ఆయన పరిష్కార మార్గం చూపిస్తాడు. మూడోది, సమృద్ధిగా విశ్వాసం ఉండాలి. ఈ 3 విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు, జీవితం ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులున్నా, ఎన్ని అలలొచ్చినా, ఎన్ని తుఫానొచ్చినా, ఎంతమంది మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఆయన మనల్ని నిలబెడతాడు. కాబట్టి ఆయన ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని, ఆయన కొరకు జీవిస్తూ, ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ద లార్డ్.